హాయ్ హలో అండి. నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా రైస్ని ఇలా ఉడికించుకోవాలి. 6-7 పచ్చిమిర్చీలు కూడా ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు ముందుగా ఒక 5 మినిట్స్ నానబెట్టుకున్న పచ్చెనపప్పు అందులోనే శనగగింజలు వేసి బాగా చిటపటలాడేట్టుగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ముందుగా దంచుకున్నాం కదా, కచ్చాపచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా అల్లం ముక్కలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిలు కూడా తుంచి వేసుకోవాలి. కరివేపాకు కూడా కొద్దిగా వేసి వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత అందులోనే మెంతులు కూడా ఒక 4-5 మెంతులు వేయాలి. ఇప్పుడు సరిపడా సాల్ట్, పసుపు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 2 నిమ్మకాయలు బాగా ఇలా జ్యూస్ పిండుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొద్దిసేపు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. ఉడికించుకున్న రైస్ని కూడా వేసుకునేసి సరిపోతుంది. చూడండి, చాలా బాగుంది.